వచ్చినట్టు ఉంటారు, మనం ఏం చేయలేము. ఓకే, కీర్తిలత గారు, ఇప్పుడు శివాజీకి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ సపోర్ట్ ఎక్కువగా వస్తుంది అంటే ఏంటి, ఈ సెలబ్రిటీ హీరోయిన్ల విషయంలో ఆడవాళ్ళు కొంత సీరియస్ గా ఉన్నారనుకోవచ్చు? సీరియస్ అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎవరైనా ఇప్పుడు ఒక కన్న తల్లి బిడ్డకు చెప్పుకునే మాటల్లానే ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటల్ని ఖండిస్తూనే ఉన్నారంట. ఆ మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఒక రెండు మాటలు అతను చెప్పిన ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ కొన్ని వర్డ్స్, ఒక 2-3 వర్డ్స్ తప్పుగా దొరలడం వల్ల వాటికి కొంచెం బాధ అనిపిస్తున్నా ఆయన చెప్పింది కరెక్టే కదా అంటే ఆ మాటలలో తప్పు అర్థమే బాధపడుతున్నారు, కానీ మిగిలినంతా కరెక్టే ఉంది, మా పిల్లలకు చెప్పుకునేటట్టే ఉంది కదా అని ప్రతి ఒక్కరు అలాగే స్పందిస్తున్నారు. అంటే ఇండస్ట్రీ కూడా అంటే కామన్ గా ఒక మనిషికి కానీ మారడానికి కానీ ఎన్నో రకాలుగా ఈ సామాజిక మాధ్యమాలలో ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు. అంటే మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని బట్టి చేయడం వేరు, అంటే ఒక డ్రెస్సింగ్ ఒక క్యారెక్టర్ని బట్టి చేయడం వేరు. పాత సినిమాలలో హీరోయిన్స్ కానీ ఇప్పుడున్న ట్రెడిషనల్ హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరినీ కూడా చాలా ఆదరిస్తున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడున్న సంస్కృతి ఏమైపోయిందంటే టోటల్గా అంటే ఓపెన్గా నేను కూడా ఒక ఆర్టిస్ట్గానే చేస్తున్నానండి. నేను కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఒక ఆర్టిస్ట్గా ఉన్నాను, ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నాను, పొలిటీషియన్గా, అంటే చాలా రంగాలలో ఉన్నాను. అంటే మహిళలు ముందుకు వెళ్ళాలి, మహిళలు అన్నిట్లలోనూ ముందుండాలి అనే దాంట్లో నేను దాన్ని స్వాగతిస్తూనే అన్నిట్లో ముందు ఉంటున్నాము, అన్నింటినీ ఛాలెంజ్గా స్వీకరిస్తున్నాము, ముందుకెళ్తున్నాము, అన్ని సాధిస్తున్నాము. కానీ మంచి ఏంటి చెడేంటి నిర్ణయించుకునే ఇది ఖచ్చితంగా మనకు ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒక నటుడో ఎవరో ఒక నటియో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏ పర్సన్ వచ్చి చెప్తేనే మనం దాన్ని బట్టి మారాలా? ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉన్నామా? ఇంత అభివృద్ధి చెందిన దీంట్లో ఇంకా ఎవరో చెప్పింది మనం స్వీకరిస్తేనే మన లైఫ్ నడుస్తుందా? అలాంటి సిచ్యువేషన్ లో మనం లేము, మన పిల్లలు లేరు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు 70% చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళల్లో కూడా కొంచెం మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళల్లో కూడా చాలా అప్డేటెడ్ గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏదున్నా ఎవరో చెబితే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మంచేంటి చెడేంటి మనం ఆలోచించుకుంటూ మన పిల్లల్ని, నాకు కూతురు ఉందనుకోండి, నేను ఎలా పెంచాలి, నేను ఎలా మంచి చెడులు చెప్పాలి. నాకిద్దరు మగపిల్లలే, కూతురు లేదు, అయినప్పటికీ నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరున్నా ఏదున్నా నాకు చెప్పాలనిపించింది నేను చెప్తాను. నాకు అబ్బాయిలకి కూడా నేను ప్రతిది కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఫస్ట్ మన ఇంటి నుంచి, మన పాఠశాలల స్కూల్స్ నుంచి, టీచర్స్ నుంచి ఇవే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రీల్స్ అని, ఇన్స్టా అని, ఫేస్బుక్ అని ఇవి పెరిగిపోవడం వల్ల అంటే సోషల్ మీడియా చాలా ఎఫెక్ట్ ఉంది. అంటే సోషల్ మీడియాలో కనిపిస్తేనే మేము ఫేమస్ అని, సోషల్ మీడియాలో ఏదో రీల్స్ చేస్తేనే ఫేమస్ అయినట్టని, దాంట్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉంటేనే ఫేమస్ అయినట్టని, ఇన్ని లైక్స్ వస్తేనే ఈ వీడియో ఇదైపోయినట్టని. అంటే ఇది ఒక నిజంగా ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ లో నడుస్తోంది. అసలు లైఫ్ కి అది ఎంతవరకు యూజ్ అవుతుంది, మన జీవితాలకి అది ఎంతవరకు యూజ్ అవుతుంది, దాని మీద మనం స్పెండ్ చేసే టైము, మనకి ఆ క్వాలిటీ ఎంతవరకు మనకు ఆ లైఫ్ కి యూజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. నిజంగా పాఠశాలల్లో కూడా ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే స్కూల్స్లలో ఫోన్స్ లేకపోయినా బాధే ఉంది, ఫోన్స్ ఇచ్చినా బాధే ఉంది. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఇప్పుడు 10th 9th రాగానే ఫోన్లు వాడాలి, లేకపోతే ఫస్ట్ క్లాస్ సెకండ్ ట్యాబ్లు వాడుతున్నారు. అంటే పట్టుకొని వెళ్ళడం స్కూల్ కి, కాలేజ్ కి నేను పట్టుకొని వెళ్తేనే అది స్టైల్. ఇంకా ఈ ఫోన్ కాదు ఐఫోన్, ఇంకా అప్డేటెడ్ ఫోన్స్, దాంట్లో ఇంకా అన్ని రకాలుగా ఇది చాలా అంటే సమాజం మీద నిజంగా ఇప్పుడు మనం ఒక స్టెప్ ఎక్కామా అర్థం కావట్లేదు, 10 స్టెప్పులు కింద పడిపోయామా అర్థం కాని సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా నిజంగా తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల గురించి శ్రద్ధ తీసుకొని మంచి చెడులు చెప్తూ ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎవరైనా సమాజంలో ఉన్న ఎవరైనా టీనేజ్ కానివ్వండి, ఒక అవగాహన తెలిసేంత వరకు వచ్చిన పిల్లలందరూ కూడా ఎవరో చెప్తే కాదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకుండి ఏది మంచి ఏది చెడు అనేది మనం నిర్ణయించుకొని ముందుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నానండి. ప్రియా చౌదరి గారు, ఇప్పుడు మహిళా కమిషన్ విచారణకు పిలిచింది శివాజీ. విచారణ తర్వాత